ఇక ప్రజాభవన్ వద్ద ఇవాళ ప్రజావాణి కొనసాగుతోంది. ఇప్పటికే అనేక మంది ఫిర్యాదుదారులు ప్రజాభవన్ వద్దకు చేరుకున్నారు. అనేక రకాల సమస్యలపై విన్నవించేందుకు అర్జీదారులు ప్రజాభవన్ కు చేరుకున్నారు. పెన్షన్లు, స్వంత ఇండ్లు, భూ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు విచ్చేశారు. ఇక ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రజాభవన్ వద్ద ఇవాళ ప్రజావాణి కొనసాగనుంది. ఇప్పటికే అనేక మంది ఫిర్యాదుదారులు ప్రజాభవన్ వద్దకు చేరుకున్నారు. అనేక రకాల సమస్యలపై విన్నవించేందుకు అర్జీదారులు ప్రజాభవన్ కు చేరుకున్నారు. పెన్షన్లు, స్వంత ఇండ్లు, భూ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు విచ్చేశారు. ఇక ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక ప్రజాభవన్ వద్ద ప్రజావాణి జరగనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, వచ్చి మొత్తానికి ఇటు ప్రజాభవన్ లో కూడా అర్జీలు ఇవ్వడానికి మొత్తం ప్రజాభవన్ కు అర్జీలు పెట్టుకోవడానికి మొత్తం ప్రజలు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నుంచి కూడా ఇటు ప్రజాభవన్ కు వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజాభవన్ లో ఈ అర్జీలను కూడా అధికారులు స్వీకరిస్తా ఉన్నారు. జిహెచ్ఎంసీకి సంబంధించిన ప్రధాన అధికారులతో పాటు రాజకీయ నేతలు కూడా దీంట్లో భాగం పంచుతున్నారు. మొత్తానికి ఎప్పుడైతే ఈ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడో రేవంత్ రెడ్డి, ఆ మరుసటి రోజు నుంచే ఇటు అప్పటి వరకు కూడా ప్రగతి భవన్ గా ఉన్నటువంటి ఆ భవనాన్ని మాత్రం ప్రజాభవన్ గా నేను నామకరణం చేస్తున్నాను. జ్యోతిబా పూలే ప్రజాభవన్ గా కూడా నామకరణం చేస్తున్నాను. రేపటి నుంచి సమస్యలు ఎవరున్నా గానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజావానికి, ఈ ప్రజాభవన్ కు కూడా రావాలనేసి పిలుపునిచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే కూడా ఈ ప్రజాభవన్ కు వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ తర్వాత రోజుల్లో రద్దీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో కావచ్చు, అధికారులకు సమయం సరిపోకుండడంతో కూడా దీన్ని కేవలం వారం రోజులకు 2 మార్లు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మంగళవారం, అదేవిధంగా శుక్రవారం కూడా వారంలో ప్రతి 2 రోజులకు కూడా 2 రోజులు కూడా పెట్టాలనేసి నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగానే వారంలోని ప్రతి మంగళవారం, శుక్రవారం కూడా ఈ ప్రజాభవన్ లో ఈ అర్జీలు స్వీకరిస్తా ఉన్నారు. ఎప్పుడైతే ఈ 6 హామీలకు సంబంధించి కూడా అభయహస్తానికి సంబంధించిన దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంటికి వెళ్లి తీసుకున్న సందర్భం కనిపించింది. ఈ సందర్భంలోనే ఈ 6 హామీలకు సంబంధించి ఎప్పుడైతే దరఖాస్తులు స్వీకరించారో అప్పటి నుంచి కొంత వడ్డీ తగ్గిందని చెప్పుకోవాలి. అంతకు ముందు మాత్రం ఇటు రేషన్ కార్డు సమస్య ఉన్న వాళ్ళు, పెన్షన్ సమస్య ఉన్న వాళ్ళు, ఇట్లాంటి సమస్యల పైన మాత్రం నిత్యం ఇటు ప్రజాభవన్ కు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే రేషన్ కార్డుల సమస్యలు కావచ్చు, ఇట్లాంటి సమస్యల గురించి వచ్చిన వాళ్ళు ఎక్కువగా కనిపించారు. కానీ ఎప్పుడైతే ఇటు అభయహస్తానికి సంబంధించిన 6 హామీలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించారో ఆ రోజు నుంచి ఆ హామీలకు సంబంధించి, ఆ సమస్యలకు సంబంధించి మాత్రం ప్రజలు మాత్రం రావట్లేదు. కేవలం ఇటు క్రైమ్ కు సంబంధించి పోలీసు ఫిర్యాదులు ఉన్న నేపథ్యం కావచ్చు, ల్యాండ్ కబ్జాలకు సంబంధించి ఎవరైతే కబ్జాదారులు ల్యాండ్ కు ఆక్రమించారో అలాంటి సమస్యల మీద ఎక్కువగా వస్తున్నారు. ఇటు ల్యాండ్ కబ్జాదారులు కావచ్చు, దానికి సంబంధించి ఎక్కువగా వచ్చి ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజావానికి మాత్రం రాష్ట్ర నలుమూల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. ఈ స్పందనను చూసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి కూడా చేరే విధంగా కూడా భవిష్యత్తులో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి కూడా దీనిపైన రివ్యూ జరిపారు అనేక మార్లు. ఖచ్చితంగా జిల్లాలకు, అదేవిధంగా మండలాలకు కూడా విస్తరించి రాష్ట్ర రాజధానికి రావాల్సిన అవసరం లేకుండా కూడా కొంతమంది ఇప్పటికే కొన్ని సమస్యలు వెలిపించారు ప్రభుత్వం వద్ద. ఏదైతే దూర ప్రాంతాల నుంచి కూడా ఉదయాన్నే ఇటు రాష్ట్రానికి రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, రాష్ట్ర రాజధానికి రావాలని అనేసి సూచనలు చేసిన నేపథ్యంలో కూడా ఆయా జిల్లాలకు సంబంధించి జిల్లాలలో కూడా ఈ ప్రజావాణి స్వీకరించాలనే ఉద్దేశంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి మరికొద్ది రోజుల్లో కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రజావానికి మాత్రం సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు మాత్రం వస్తా ఉన్నారు. సమస్యలతో ఉన్నటువంటి వారు వచ్చి ఇటు అధికారులకు కూడా విన్నవించిన సందర్భంలో కూడా వాళ్ళు కూడా అక్నాలెడ్జ్ మెంబర్ కూడా వాళ్ళకి కేటాయిస్తా ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో దానికి సంబంధించి ఎలాంటి ఫర్దర్ ఎలాంటి స్టెప్ జరిగిందనేది కూడా వాళ్ళు ఆన్లైన్ లో చెక్ చేసుకునే అవసరం కూడా కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి ఇటు వచ్చిన ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.